అందరికీ నమస్కారం. ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. ప్రతికూల దృక్పథం ఉన్న వ్యక్తుల నుండి సలహా తీసుకోవద్దు. అత్యంత తీరికలేని దినచర్య కారణంగా మీరు అలసటను అనుభవించవచ్చు. ఆకస్మిక ఆర్థిక నష్టం సంభవించవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ పనులను జాగ్రత్తగా చేసుకోండి. ప్రత్యర్థులు నష్టం కలిగించడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాహనం మరియు ఉద్యోగంపై ఖర్చులు ఉంటాయి. షేర్ ట్రేడింగ్కు దూరంగా ఉండండి. నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి వ్యాపారం లేదా ఉద్యోగంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. పొరుగువారి నుండి సహకారం లభిస్తుంది. చదువులో పురోగతి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో లేదా భాగస్వామ్యాల్లో కొంత భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు. ఈరోజు మీ మాటలను నియంత్రించుకోండి మరియు తొందరపాటుతో ప్రతిచర్యతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. మీరు అనవసరమైన ఖర్చులను పూర్తిగా అరికట్టాలి. ఈరోజు ప్రేమ జీవితంలో మీరు మరింత భావోద్వేగ లోతును అనుభవిస్తారు. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో ఒక పాత విషయాన్ని చర్చించవచ్చు. అపార్థాలను నివారించడానికి స్పష్టమైన సంభాషణ చాలా అవసరం. వివాహిత స్త్రీలు తమ భర్తల పట్ల సహనం వహించాలి. అవివాహిత స్త్రీలు ఈరోజు మర్మమైన లేదా గంభీరమైన వ్యక్తి పట్ల ఆకర్షితులవ్వచ్చు కానీ వారిని చాలా త్వరగా నమ్మడం వివేకం కాదు. సంబంధాలలో సమయం మరియు అవగాహన రెండు చాలా అవసరం. ఈరోజు మీ వృత్తిలో జాగ్రత్త మరియు వ్యూహం చాలా అవసరం. మీకు పనిలో ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించవచ్చు. మీరు పరిశోధన, సాంకేతికత, అకౌంట్స్, ఇన్సూరెన్స్ లేదా మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నట్లయితే ఈరోజు మీకు చాలా ముఖ్యమైనదిగా ఉంది. వ్యాపార రంగంలో మహిళలు భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు హెచ్చు తగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి పొదుపు, పెట్టుబడులు లేదా గత లావాదేవీలకు సంబంధించిన అంశం ప్రస్తావనకు రావచ్చు. అనవసరమైన ఖర్చులు నివారించండి మరియు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. పెట్టుబడి విషయాల్లో తొందరపాటు నష్టాలకు దారితీయవచ్చు. ఈరోజు బడ్జెట్ను పాటించడం చాలా కీలకం. ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు మానసిక ఒత్తిడి, నిద్రలేమి లేదా శారీరక అలసటను అనుభవించవచ్చు. నిరంతరం ఆలోచించడం మరియు పని ఒత్తిడి మీ శక్తిని హరించి వేస్తాయి. పుష్కలంగా నీరు త్రాగండి మరియు క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. ధ్యానం మరియు దీర్ఘశ్వాస మనశ్శాంతిని తీసుకురావడానికి సహాయపడతాయి. ఈరోజు నవ్వులు, సరదా మరియు పాత సంబంధాల మాధుర్యంతో నిండి ఉంటుంది. పాత స్నేహితుల్ని అనుకోకుండా కలవడం వల్ల మధురమైన జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. అయితే సంభాషణల సమయంలో మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి మరియు కుటుంబంలోని పెద్దవారితో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించవలసి రావచ్చు. అది ఒక పరిష్కారానికి దారి తీయవచ్చు. మీ తల్లిదండ్రుల ఆశీస్సులతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడం వల్ల గొప్ప ఉపశమనం కలుగుతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల మీరు నిరుత్సాహానికి గురవ్వచ్చు. కోపం, విచారం వంటి భావాలు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీరు ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నం అవ్వడం మీ మనసుకు శాంతిని చేకూరుస్తాయి. ఈరోజు పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు అన్ని పనుల్లో వేగంగా పురోగమిస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటలను, నిర్ణయాలను గౌరవిస్తారు. ఈరోజు మీరు దీర్ఘకాలంగా ఉన్న వ్యాపార సమస్యల నుండి పూర్తి ఉపశమనం పొందుతారు. మీకు కొత్త వ్యాపార ఆలోచన ఉంటే వెంటనే దానిని కొనసాగించండి. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. ఈరోజు మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు. అది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. ఇతరులు సూచిస్తున్నారని గొడవ లేదా వాదనలు దిగడం మానుకోండి, లేకపోతే మీ పని ప్రభావితం కావచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు ఒక అద్భుతమైన రోజు అవుతుంది. మానసిక ఆనందం మరియు శారీరక శక్తి మిమ్మల్ని అపారమైన శక్తివంతంగా భావించేలా చేస్తాయి. ఈ ఉదయం ఇంట్లో ప్రవహించే నీటిలో లేదా కుండీలో కొన్ని నీలిరంగు పువ్వులను సమర్పించండి. స్నేహితులతో కలవాలని లేదా కొత్త వ్యక్తులను కలవాలని బలమైన కోరిక మీకు కలగవచ్చు. ఇది ఆసక్తికరమైన సంభాషణలకు మరియు సహకారాలకు దారితీయవచ్చు. మీ సహజ ఆకర్షణ పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండే సంబంధాలను ఏర్పరచుకోవడం సులభంగా అవుతుంది. వ్యక్తిగత స్థాయిలో ఆత్మ పరిశీలన కోసం సమయం తీసుకోండి.
మీ లక్ష్యాలు మరియు కోరికల గురించి ఆలోచించడం మీ నిజ స్వభావంతో తిరిగి అనుసంధానం కావడానికి మీకు సహాయపడుతుంది. పగటిపూట ఎదురయ్యే ఊహించని అవకాశాల పట్ల సుముఖంగా ఉండాలి. కార్యాలయం నందు రహస్య సంభాషణలను జరుపుట వల్ల కొంత మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అనవసరమైన సమస్యలను దూరంగా ఉంచగలుగుతారు. సహచరులతో మాటల్లో స్పష్టత పాటించడం మంచిదిగా కనిపిస్తుంది. వృత్తి సంబంధిత నిర్ణయాల్లో తొందరపాటు తగ్గించి ఆలోచనలతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు ఈ సమయంలో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మిత్రులతో సంబంధాలలో అపార్థాలు రాకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆరోగ్య విషయాల్లో మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు విశ్రాంతి, నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. సహనంతో వ్యవహరిస్తే పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ, వైవాహిక సంబంధాల్లో పరస్పర అవగాహనతో వ్యవహరించడం అవసరం. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం మంచిది కాకపోవచ్చు. విద్య, ఉద్యోగ రంగాల్లో చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకొని ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి పురోగతి సాధించగలుగుతారు. ఈ రోజును శక్తి, ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఇది సానుకూల ఫలితాలను తెచ్చి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. యువత తమ వృత్తి పట్ల శ్రద్ధ వహిస్తారు. ఇంటి కోసం విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించబడతాయి. కుటుంబంలోని పెద్దల కోసం తప్పకుండా కొంత సమయం కేటాయించండి. వారి ఆశీర్వాదాలు, సలహాలు మీకు జీవనాధారంగా ఉండి గొప్ప అదృష్టాన్ని సాధించడంలో సహాయపడతాయి. మీ పిల్లలపై కోపగించుకునే బదులు వారిని అర్థం చేసుకుని వారికి నచ్చజెప్పడానికి ప్రయత్నించండి. ఈరోజు వ్యాపార కార్యకలాపాలు కొంత మితంగా ఉంటాయి. ఓపికగా ఉండండి మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. కొంతమంది స్వార్థపరులైన స్నేహితుల సలహా హానికరం కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. భార్యాభర్తల మధ్య తీపి చేదు కలగలిపిన సరదా సంభాషణలు వారి బంధాన్ని మరింత మధురంగా చేస్తాయి. కుటుంబంతో కలిసి ఒక వినోదభరితమైన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈరోజు కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన నూతన వధూవరులు ఈరోజు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావాల్సి రావచ్చు. వారికి సంతోషాన్ని కలిగించే వ్యక్తిని కలుసుకుంటారు. ఏదైనా కొత్త ప్రయత్నంలో తల్లిదండ్రుల సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెడతారు. ఇంటికి దూరంగా చదువుకుంటున్న విద్యార్థులు ఒక గొప్ప విజయాన్ని సాధిస్తారు. ప్రేమ జంటలు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు. ఈరోజు మీ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు మీ పనులు వేగంగా ముందుకు సాగుతారు. కొనసాగుతున్న వ్యాపార సమస్యల నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. మీరు ఒక వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీరు స్నేహితులతో సరదాగా కొంత సమయం గడుపుతారు. మీకు ఒక కొత్త ఆలోచన వస్తే వెంటనే దాన్ని మీ వ్యాపారంలో అమలు చేయండి. ఇతరుల సలహా కారణంగా ఎలాంటి వాదనలో చిక్కుకోకుండా ఉండండి, ఎందుకంటే అది మీ పనిపై ప్రభావం చూపుతుంది. కుటుంబ సభ్యులు మీ మాటలను గౌరవిస్తారు. మొత్తానికి ఈరోజు కుంభరాశి వారికి హెచ్చుతగ్గులతో నిండి ఉంది. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8, అదృష్ట రంగు వచ్చేసి ఆకాశ నీలం రంగు.